గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పేసి పదే పదే చెబుతూ ఉన్న పరిస్థితి. నిన్న జరిగినటువంటి కొన్ని మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లకి సంబంధించినటువంటి చైర్మన్ల ఎన్నికలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. కనీసమైనటువంటి మద్దతు లేకపోయినప్పటికీ కూడా పోటీ చేసి ప్రజాస్వామ్య విలువలకు కాలరాసింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఎన్నికలు ఏవైతున్నాయో దీనికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ప్రచారం చేసుకోవడంతో పాటు ఎస్పెషల్లీ ఏదైతే కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లని కైవసం చేసుకున్నామని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకునింది. వాటిని సాధించడం తమ విజయం, అంతేకాకుండా తిరుగులేని అటువంటి విజయాన్ని సమకూర్చాయని చెప్పేసి కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కుప్పం, ఎస్పెషల్లీ కుప్పం మున్సిపాలిటీని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కైవసం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇక కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. 2024లో జరిగేటటువంటి ఎన్నికలకు ఇది రెఫరెండం అని చెప్పేసి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇతరులతో కూడా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిని ఇంకా కుప్పంలో గెలవనివ్వం, వై నాట్ 175, వై నాట్ కుప్పం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రగల్భాలు కూడా పలికినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అక్కడ వైసీపీ చతికిలబడింది. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించినటువంటి సిచ్యువేషన్, ఆయనే చైర్మన్గా నిన్న ఎన్నికైనటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే కుప్పంని టీడీపీ మళ్ళీ కైవసం చేసుకుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి ప్రగల్భాలకి చెక్ పడినటువంటి పరిస్థితి. దీంతోపాటు మాచర్ల కూడా మనం చూసాం. మాచర్లలో కూడా మొత్తం ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా ఏకగ్రీవం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు నిన్న మాచర్లకు కూడా టీడీపీ మద్దతుతోటి అక్కడ చైర్మన్గా గెలుపొందినటువంటి పరిస్థితి. దీంతోపాటు తునిలో కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి హవా కొనసాగింది. అయితే ఇప్పుడు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది వాస్తవమే. అయితే 2021లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజాస్వామ్య హితంగా జరిగిందా? ఆ రోజు ఎన్నికలు ప్రజాస్వామ్య హితంగా జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భావిస్తే నిన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య హితంగా జరిగాయని చెప్పేసి ఖచ్చితంగా అంగీకరించాలి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా 2021లో జరిగినటువంటి ఎన్నికలు అందరూ కూడా చూసాం. ఈ ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, ఏకగ్రీవాల పేరుతోటి చాలామంది అభ్యర్థులను ఏ విధంగా బెదిరించింది, దొంగ సంతకాలతో, ఫోర్జరీ సంతకాలతో ఏ విధంగా నామినేషన్లు విత్డ్రాకు పాల్పడింది అనేది అందరూ కూడా చూశారు. 4 ఏళ్ళైనా సరే ఇంకా మర్చిపోలేదు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పట్ల రకరకాలైనటువంటి భిన్నవాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏంటి అనేటటువంటి అంశం మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. సో ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు హేమ్ కుమార్ గారు, జనసేన నాయకులు, అలాగే చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పొట్లూరి దర్శిత్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతోటి జూమ్లో సిద్ధంగా వీరు